చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ కాళభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పరిహార పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేష్ మాట్లాడుతూ ఉదయం ఆలయంలోని శ్రీ దక్షిణామూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శివలింగ ఆకారంలో ముగ్గు వేసి దాని చుట్టూ భక్తులచే టెంకాయలతో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్, సభ్యులు మాధవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఇరవై 6/5/2026 చాలా శ్రేష్టమైనదిగా అగస్తీశ్వర స్వామి గుడిలో గురు దక్షిణామూర్తి పూజ జరిగింది. ఎందుకు ఈ పూజ జరిగిందంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో గురు సంచలనం చేశారు కాబట్టి ఈ విధంగా దక్షిణామూర్తికి విశేషమైన 33 రకాల ద్రవ్యాలతో అభిషేకము, అనంతరము టెంకాయలతో శివలింగ ఆకారంలో దీపారాధన చేయబడినది. ఇది గొప్ప విషయం ఏమంటే ఇంతవరకు 25 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఇటువంటి కార్యక్రమమును నిర్వహిస్తున్నాము శ్రీ కాళభైరవ చారిటబుల్ ట్రస్ట్ వారిచే. ఈరోజు ఎందుకంటే కర్కాటక రాశి అనేది జలరాశి, ఈ జలరాశిలో ప్రవేశించిన వెంటనే ఈ దీపారాధన వెలిగించిన వెంటనే విశేషమైన వర్షాలు కురవడము, చల్లగా చిత్తూరు ప్రజలకి ఆ గురు అనుగ్రహము అనేది కలిగినాయి. కాబట్టి అందరూ క్షేమంతో ఉండి వర్షాలతో ఒక సంతోషంగా ఉండాలని ఆ దేవదేవునైన ఈశ్వరుడు దక్షిణామూర్తిని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.